హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. ఏప్రిల్ 25 గురువారం తులారాశి వారికి ఒక స్త్రీ వల్ల ధనలాభం కలుగుతుంది. ఆ రోజు తులారాశి వారికి కలిగే శుభ అశుభ ఫలితాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. తులారాశి వారికి ఈరోజు ఒక స్త్రీ వల్ల ధనలాభం కలుగుతుంది. అది ఎవరో కాదు, తన భార్య నుంచి వచ్చే ఆస్తుల వల్ల కానీ, బంధువర్గం నుంచి వచ్చే ఆస్తుల వల్ల కానీ, వారి నుంచి రావాల్సిన మొండి బకాయిలను రాబట్టుకోవడం ద్వారా కూడా కావచ్చు. ఈరోజు తులారాశి వారికి ధనలాభం కలుగుతుంది. ఈరోజు మీకు నచ్చినటువంటి స్త్రీతో మీరు ఎప్పటి నుంచో చెప్పాలనుకున్న మనసులోని మాట చెప్తారు. మరి ఇలా చేస్తే మీరు ఒక షాకింగ్ న్యూస్ని తెలుసుకోవడం జరుగుతుంది. ఈరోజు మీరు సంతానం నుండి ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. దీనివల్ల మీరు మీ యొక్క పనులను పూర్తి చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు. ఈ రోజు ప్రేమపూర్వక ప్రభావాలు బలంగా ఉన్నాయి. యువతను కలుపుకుంటూ పోయే కార్యక్రమంలో నిమగ్నం అవ్వడానికి ఇది మంచి సమయం. ఆస్తి వ్యవహారాలు వాస్తవ రూపం దాల్చుతాయి మరియు అద్భుతమైనటువంటి లాభాలను తెచ్చిపెడతాయి. ఈ పనిలో ఓర్పు పట్టుదల కొనసాగించాలి. ఈ రోజు వ్యక్తిగత సంబంధాలకు కూడా చాలా మంచి రోజు. మీ మాటలో చర్యలతో జాగ్రత్తగా ఉండాలి. మీ ఆరోగ్యం గురించి కూడా జాగ్రత్త వహించాలి. విదేశాలలో ఉండే వారితో మీరు క్షేమ సమాచారాలను తెలుసుకుంటారు. ఇక ఈరోజు ఆత్మీయులు అండగా ఉంటారు. ఈ రాశి వ్యాపారస్తులకు లాభసాటిగా కొనసాగుతుంది. ఇక నిర్ణయాల విషయానికి వస్తే కాస్త ఆలోచించి తీసుకోవడం మంచిది. వృధా ప్రయాణాలు మీరు చేయకండి. ముఖ్యమైన వ్యక్తుల్ని కలవడం ద్వారా మీకు మేలు కలుగుతుంది. గౌరవ మర్యాదలకు భంగం ఉండకుండా చూసుకోవాలి. 1, 2 వ్యక్తిగత సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. కుటుంబ జీవితం సాఫీగా ఉల్లాసంగా సాగిపోతుంది. పారిశ్రామిక రాజకీయ వ్యక్తులకు సమస్యలు పెరుగుతాయి. వ్యాపారస్తులకు వాణిజ్యవేత్తలకు పరిస్థితులు అనుకూలించక ఉద్యోగస్తులకు మరింత పనిభారం ఉంటుంది. విద్యార్థులకు కొంత నిరాశ ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నవారు బంగారు రంగు దుస్తులను దానం చేయటం వల్ల కొంతవరకు మేలు కలుగుతుంది. తులారాశి వారు అనుకున్నటువంటి కార్యక్రమాలు పూర్తి చేసేటటువంటి వరకు కూడా విశ్రాంతి తీసుకోకూడదు. జీవిత భాగస్వామి కోసం ఒక చిన్న పనిని ప్రారంభించవచ్చు. మీ సంబంధాలకు నష్టం చేకూర్చే అవకాశాలు ఉన్నాయి. సంబంధాలలో జాగ్రత్తగా ఉంటే మీ తండ్రి ఏదైనా సలహా ఇస్తే దాన్ని పాటించడం వల్ల మీకు మేలు కలుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. శక్తివంతంగా సానుకూలంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. గవర్నమెంట్ ఉద్యోగంలో పనిచేసే తులారాశి వారికి ఈరోజు ప్రభుత్వం వల్ల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. సమస్యలను వ్యక్తులతో పంచుకోవడం ద్వారా మీరు మరిన్ని సమస్యలలో ఇరుక్కుంటారు. కాబట్టి గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఈరోజు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ఈరోజు తులారాశి వారు తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. తులారాశి వారు మానసికంగా కూడా మీరు కొంత ఒత్తిడికి పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు మీకు అదృష్ట సంఖ్య 9, అదృష్ట రంగు నారింజ. పరిహారాల విషయాలు చూసుకున్నట్లయితే వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం శుభప్రదం. సో ఫ్రెండ్స్, చూశారు కదా ఈరోజు తులారాశి వారికి ఎలా ఉండబోతోందో. చేయవలసిన పరిహారాలు ఏంటో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.